ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వినియోగం వైఎస్ఆర్సీపీ హయాంలో మొదలైంది. ఎందుకలా అన్నాము? వైఎస్ఆర్సీపీ హయాంలో మొదలైందనడంలో అర్థం ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి డ్రగ్స్ అమ్మకాలు జరిగాయి. ఎంతలా అంటే స్టూడెంట్స్కి కూడా డ్రగ్స్ అందుబాటులో ఉండేవంటే ఎంతలా అవి చేరువయ్యాయో మీరు అర్థం చేసుకోండి. అయితే ఒకానొక సందర్భంలో 2019 నుంచి 24 ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీను డ్రగ్స్కు అడ్డా అని చెప్పేంత స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండిందంటే ఏ స్థాయిలో డ్రగ్స్ విక్రయాలు జరిగాయో, గంజాయి విక్రయాలు జరిగాయో అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామయ్యా అంటే అక్కడికే వస్తున్నాను. నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టూడెంట్ వింగ్ యువతే లీడర్ అని ఒక టైటిల్తో సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం, వైఎస్ జగన్ విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే. రైట్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నాడు నేడుతో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు, విద్యా దీవెన వసతి దీవెన కోసమే 16,800 కోట్ల వ్యయం చేశాం. చెప్పడానికి పెద్ద లెక్కలు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా కరిక్యులం, జీఈఆర్లో గణనీయమైన ప్రగతి. కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్ అంట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం. 2.50 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వాటిని పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేరా? మీరు తీసుకురాకపోగా స్కామ్ల కోసం మెడికల్ కాలేజీలను అమ్మేస్తారా చంద్రబాబు? ఇంక పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు. ఇది ఎలా ఉంటుందంటే, వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అంట. ఆ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు. అక్కడ ఆయన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీల్ని కూర్చోబెట్టాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి మనం చూద్దాం. వైసీపీ డ్రగ్స్ మాఫియా, అదేంటి? ఎందుకు అలా సడన్గా వైసీపీ డ్రగ్స్ మాఫియా? ఆ మీటింగ్కు దీనికి సంబంధం ఏంది? ఇక్కడే పాయింట్ ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ను ఆపి అందులోంచి దిగిన ఆ ఎక్స్ప్రెస్లోంచి దిగిన ఒక వ్యక్తిని పట్టుకొని, ఏదైతే టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం ఉందో పట్టుకొని విచారించగా అతని దగ్గర 36 LSD డ్రగ్స్ దొరికాయి. 36 ప్యాకెట్స్ దొరికాయి. అరే ఎవర్రా బాబు, నువ్వు ఎవడ్రా, నువ్వు ఎందుకురా అంటే, అక్కడికి ఆ డ్రగ్స్ను తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన, ఇదిగో ఈ ఫోటోలో కనిపించే వ్యక్తే కొండారెడ్డి. ఇతను ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు. స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు ఇతను. చూడండి, పెద్ద పెద్ద సంబంధాలు. మన గుడ్డు మంత్రితో ఉన్నాడు. వీళ్ళందరితో పెద్ద పెద్ద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు. ఇదిగోండి, ఇవే దొరికింది, ఈ ప్యాకెట్లే. వీటిని అంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ 5 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలు, చేసిన ఇటువంటి దందాలు పక్కన పెడితే, ఇప్పటికీ అదే సంస్కృతికి తెరదీస్తూ ఇప్పటికీ విద్యార్థులను నాశనం చేసే దిశగా ఏవైతే ఈ విద్యార్థి విభాగం నాయకులు కానీ, ఇతని పేరు కొండారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, విద్యార్థి స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏంటంటే, ఆయన అందరినీ కూర్చోబెట్టి సుప్రభాతం చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏమని? ఈయన చెప్పేదే వాళ్ళు వినాలి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పంతా అదే. ఏదైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, మొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్ళాడు, అక్కడ ఈయనే చెప్పేస్తున్నాడు. ప్రశ్న అయినదే, సమాధానం ఈయనదే. ఎందుకంటే వాళ్ళను మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఈయన లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఈయనే ముందే చెప్పేస్తుంటాడు. ఇది వైసీపీ డ్రగ్స్ మాఫియా. ఎందుకంటే రాష్ట్రంలో
మనము 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి ఎంత గగ్గోలు పెట్టినా దీన్ని కట్టడి చేయండి అంటూ ఎన్నో కథనాలు వచ్చిన మీడియాలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే మేము కాదు అని చెప్పి మేము కాదు, మాకేం సంబంధం లేదు ఆ విషయానికి అని చెప్పి కామైపోయింది. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నావు ఆనాడు, ఎందుకు ఇలా జరుగుతుంది? రాష్ట్రం డ్రగ్స్ హబ్గా మారింది అన్న పేరు బయట రాష్ట్రాల్లో కానీ వినపడుతుంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఆనాడు అడిగితే దానికి మాకు ఏం సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి. ఈనాడు జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్ వింగ్ అని చెప్పి ఆ విద్యార్థులతో అదేదో సమావేశం అని చెప్పి పెట్టాడు. వెళ్దాం అక్కడికే. అసలు ఏంది? యువతే లీడర్ అంటున్నాడు, సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం అన్నాడు, మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం అన్నాడు. మరి నువ్వు చేసేది ఏంది జగన్మోహన్ రెడ్డి? మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం అన్నప్పుడు ఈ బీజాన్ని నువ్వు సరైన రీతిలో నాటకుండా ఇటువంటి నీ పార్టీ లీడర్సే, నీ పార్టీ ఆ స్టూడెంట్ వింగ్ పిల్లలే ఈ విధమైనటువంటి అలవాట్లకు, ఈ విధమైనటువంటి కల్చర్స్కు వాళ్ళు అడిక్ట్ అవుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఓ నాయకుడి గురించి కాలర్ ఎగరేసుకొని చెప్పేలా ఉండాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు, చూసి చూడనట్లు వదిలేసామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. చూసి చూడనట్టు వదిలేయబట్టే నీ 5 ఏళ్ల కాలంలో డ్రగ్స్ విచ్చలవిడిగా, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంటే నువ్వు ఈనాడు ఏదైతే కొండారెడ్డి చెప్తున్నారో ఆ కొండారెడ్డి నీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు అటువంటి పనులు చేసేవాడు కాదు. అంటే విద్యార్థులను నాశనం చేసేందుకు ఆ సంస్కృతికి మీరు తెరదీస్తున్నారన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు. సరే, ఇంకెలాగో ఓపెన్ చేశాం కాబట్టి మిగతా న్యూస్ కూడా చూద్దాం. ఇదిగోటి ఇక్కడ ఏదో, ఇది సోషల్ మీడియా యుగం, ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే, యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది, వారు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది, ఆ ప్రభుత్వం. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూడండి ఎంత పెద్ద కొటేషన్లు ఇస్తున్నాడు, ఎంత పెద్ద స్టేట్మెంట్స్, మంచి మంచి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా, ఎస్ ఇది సోషల్ మీడియా యుగం, ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే, యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది, వారు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్. సిట్ అంటే సిట్ అంట, స్టాండ్ అంటే స్టాండ్ అంట. మరి ఆ యువతను నువ్వు ఈ విధమైనటువంటి తప్పుదారుల్లో వెళ్లకుండా ఎందుకు ఆపట్లేదు? విచలవిడిగా ఎందుకు అమ్మకాలు జరుగుతున్నాయి? జరిగాయి నీ ప్రభుత్వంలో. ఇప్పటికీ నీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడే అలా డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకువెళ్ళడానికి కారణం ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు అన్నట్టు, చేయించేవి తప్పుడు పనులు అన్నట్టు ఉంటుంది కథ. ఇండిచిప్ ఇది మరో ఉర్సా, ₹1 కోటి కంపెనీ, 22,976 కోట్ల పెట్టుబడి, 10 రోజుల కంపెనీతో జనవరి 12న 14,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. ఈ ఏడాది జనవరి 2న కంపెనీ ఏర్పాటు చేసినట్లు తెలుపుతున్న ఆర్ఓసి వివరాలు. 10 నెలలు తిరిగేసరికి మరో 9,000 కోట్లు పెంచేసి 22,976 కోట్లు అప్. ఓర్వకల్లులో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన. ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాల కేటాయింపు. ప్రభుత్వంలో కీలక వ్యక్తిని కలిసిన తర్వాతే అసలు ఈ కంపెనీ ఆవిర్భావం. జనవరి 2న కాన్పూరు ఆర్ఓసిలో కంపెనీ ఏర్పాటు. అదే నెల 12న ఈ కంపెనీతో ప్రభుత్వ ఒప్పందం. జపాన్కు చెందిన భాగస్వామ్య కంపెనీతో ఇతో మైక్రో టెక్నాలజీ పరిస్థితి అంతే. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కేవలం 249 కోట్లు. 1000 కోట్ల నిధులు ఎలా సమకూర్చుకుంటుందని సర్వత్రా చర్చ. పెట్టుబడి ఆమోదం కోసం నేడు ఎస్ఐపిబి ముందు ప్రతిపాదనలు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన డొల్ల కంపెనీలు, నువ్వు తెచ్చిన డొల్ల కంపెనీలు పేర్లలో చెప్పుకునేందుకు, నోట్తో చెప్పుకునేందుకు 150 కంపెనీలు ఎక్కడున్నాయ్యా అంటే గాల్లో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయ్యా కంపెనీలు అంటే గాల్లో ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడన్నా కంపెనీలను ప్రత్యక్షంగా చేస్తున్నారు. ప్రతిదీ కూడా మీడియా పరంగా చెప్పేస్తున్నారు. ఫలానా కంపెనీ ఇంత జరిగింది, ప్రతిదీ ఆన్లైన్. నువ్వేమో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పనులు
ఏవి కూడా ఓపెన్ చేయకుండా ఇప్పుడు మీ మంత్రి మీ ఆనాడు గుడ్డు మంత్రిని కూర్చోబెట్టి ఏం కంపెనీలు వచ్చాయా అంటే ఆయన నోట్తో లెక్కలు చెప్పారు, అది ఇది ఇది అని చెప్పి ఏదో చెప్పేస్తారు ఆయన. వాళ్ళకే తెలియదు ఏ కంపెనీలు వచ్చాయో, ఏ కంపెనీతో మాట్లాడితే వాళ్ళు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి డమ్మీ మంత్రులను పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. నిర్లక్ష్య డ్రైవింగ్ కు ఏఐ బ్రేకులు, డ్రైవర్ల బిహేవియర్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం. ఏఐ టెక్నాలజీతో రూపకల్పనకు మార్గదర్శకాలు జారీ. నిర్లక్ష్యపూరిత డ్రైవర్లపై కఠిన చర్యలకు కసరత్తు. జాతీయ రహదారి భద్రతా ప్రణాళిక 2030 ఖరారు. వలదన్న చోట వేట. ఇకపై సముద్ర లోతు జలాల్లోనూ చేపల వేటకు అవకాశం. గెజిట్ విడుదల చేసిన కేంద్ర మత్స్యశాఖ. 9 మంది విద్యార్థులకు కామెర్లు. ప్రకాశం జిల్లా బడుగులేరు ఎస్సీ కాలనీలో ఘటన. ప్రభుత్వ ఆసుపత్రిలో 7 విద్యార్థులకు చికిత్స. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. అంధకారంలో కేజీహెచ్. మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. రైట్, కొన్ని వార్తలు ఉంటాయి. ఎలాంటివంటే ఎవరికన్నా పరిస్థితులు బాగోలేనప్పుడు అన్ని చోట్ల ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తిరగలేరు కాబట్టి కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత వారికి వస్తుంది. కాబట్టి ఏదైతే సాక్షిలో మన నారా లోకేష్ గారు మంత్రివర్యులు మొన్న ఒక కథనానికి, సాక్షిలో వేసిన ఒక కథనానికి స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు వాళ్ళని ఆదుకుంటామని సిద్ధమయ్యారు. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పత్రికలు ఏవైతే ప్రచురింపబడుతుంటాయో అన్నీ, నేను మొన్న ఒక న్యూస్ చదివాను సాక్షిలో, చదివేసి అది వాస్తవమేమో అనుకున్నాను, నాకు తెలియదు కదా. దాని పుట్టు పూర్వోత్తరాలు తీస్తే తర్వాత తెలిసింది, ఓరేడమ్మ బడవ, ఇంత అబద్ధాలా, ఇన్ని అబద్ధాలా, అప్పటికప్పుడు అబద్ధాలా. అంటే మీరు ఏది జరిగిన రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేసేందుకు పూనుకున్నారు వీళ్ళు. ఏది జరిగినా మొత్తం ఎత్తే ఆయన మీద నెట్టేస్తున్నారు. మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి చిత్తశుద్ధి చూడండి మీరు. సాక్షిలో ఆయన ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా బయాస్డ్గా ఉండదు అనడానికి నిదర్శనమే మన సాక్షిలో వచ్చిన ఒక కథనానికి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించి వెంటనే దాన్ని వాళ్ళని ఆదుకునేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొన్ని న్యూస్లు ఇప్పుడు ఈ కేజీహెచ్లో నాకు తెలిసి ఒక గంటో పోయి ఉంటుంది అనుకోండి, వీళ్ళు మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు అని చెప్పేస్తారు. వీళ్ళతో భలే డేంజర్, సాక్షి పేపర్తో చాలా డేంజర్ సాక్షి పేపర్తో. అంటే ఇవి చదవలేదు అనుకోండి, మళ్ళీ ఇలాంటి విషయాలు చెప్పడానికి అవ్వదు కదా, అందుకని చదవాల్సి వస్తుంది. అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా? విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికే గర్వకారణం. రైట్, గత ప్రభుత్వం నిర్మిస్తే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. పథకం ప్రకారమే దాని స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. సిబ్బందిని కుదిస్తే సహించం. దళిత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక అలవాటు ఉందండి, వాళ్ళ గోల్ వేరే వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు, వీళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మంచి పాయింట్ వచ్చింది. అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా? సరే, వీళ్ళ టైటిల్స్ ఏవైనా పక్కన పెట్టండి. అక్కడ ఆ మహాశిల్పం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారి శిల్పం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించాడో ఆ శిల్పం అది చూస్తే నీళ్ళు వస్తున్నాయి, అక్కడి నుంచి నీళ్లు కారుతున్నాయి దాంట్లోంచి. ఎంత నాసిరకంగా నిర్మించారో మీరు అర్థం చేసుకోండి, ఎంత నాసిరకంగా నిర్మించారు. పైకి ప్రేమ నటించిన లోపల మాత్రం డొల్ల. సేమ్ అదే విధంగా ఆ శిల్పాన్ని నిర్మించారు. పైకి పెద్దగా కనిపించిన లోపల ఆ శిల్పం డొల్లలాగా వాళ్ళు ఏం చేశారంటే నాసిరకమైన నిర్మాణాలు చేపట్టారు. చూడండి, మళ్ళీ వీళ్ళే రివర్స్. ఏమని? పథకం ప్రకారమే దాన్ని స్ఫూర్తిని నీరు గారుస్తున్నారు. గత ప్రభుత్వం నిర్మిస్తే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఏమొస్తుంది నిర్లక్ష్యం చేస్తే? నేను నార్మల్గా అడుగుతాను, ఏమొస్తుంది నిర్లక్ష్యం చేస్తే? ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? మీలాగా కుట్రలు చేయడానికి అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి కాదు,
విజన్ ఉన్న లీడర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భీమవరం ఈవోపై జనసేన నేత దాడి. పంచారామ క్షేత్రం ఈవోపై దాడి చేస్తున్న జనసేన నేత సూర్యప్రకాష్. ఇలాంటి వార్తలే నేను చదివి మోసపోయా. సాక్షిలో అబద్ధాలు రాసేశారు మొన్న. నాకే అర్థం కాల, ఎందుకయ్యా బాబు ఇటు రాసేశారు ఇళ్ళని. ప్రేమ పేరుతో విద్యార్థినికి అధ్యాపకుడి వేధింపులు. జనసేనలో చురుగ్గా వ్యవహరిస్తున్న గెస్ట్ లెక్చరర్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘటన. వీళ్ళు ఎందుకు జనసేన మీద పడ్డారో నాకైతే అర్థం కావట్లేదు. ఉదయం లేచినప్పటి నుంచి జనసేన జనసేన జనసేన. మొన్న కూడా ఏదో విషయంలో జనసేన నేత అని చెప్పేశారు వీళ్ళు. జనసేన నుంచి అతను జనసేనను వదిలేసి అసలు జనసేనకు సంబంధం లేని వ్యక్తిని జనసేన నేత అన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా అతను జనసేనకి చేయలా, వైఎస్ఆర్సీపీకి చేశాడు. వీళ్ళు జనసేన నేత అత్యాచారం అని చెప్పేశారు. దుర్మార్గమైన రాతలకు కేర్ ఆఫ్ అడ్రస్ సాక్షి పేపర్. దుర్మార్గమైన రాతలకు కేర్ ఆఫ్ అడ్రస్ సాక్షి పేపర్ అని చెప్పాలి. ఈ వార్తలు చదవకపోతే చదివిన కొద్ద గొప్ప వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇది నేను ఒకవేళ చదవకుండా వాస్తవాలు తెలియాలి. ఇంకా ఈ అరాచకాలకు తెరదీసి వేరే పేపర్కి వెళ్దాం. రైట్, ఈనాడుకు వచ్చాం. 100% సేవలు ఆన్లైన్లో, ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి? ఇక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులదే బాధ్యత. డిసెంబర్ 2వ వారంలో జిల్లా కలెక్టర్ల సదస్సు. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. డేటా ఆధారిత పాలనపై సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో మంత్రులు సత్యప్రసాద్, లోకేష్, అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్. డిజిలాకర్ తరహాలోనే ప్రత్యేక వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే అవసరమైతే రాష్ట్రంలోనూ ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆధార్తో ప్రజలు తమకు సంబంధించిన అన్ని పత్రాలు చూసుకునే వెసులుబాటు కల్పిస్తాం. ప్రజలకు సమాచారం అంతా కుటుంబం యూనిట్గా జియో ట్యాగింగ్ చేశాం. దీన్ని అన్ని శాఖలు ఉపయోగించుకోవాలి. డేటా ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది విజన్ ఉన్న లీడర్ యొక్క ఆలోచన. ఎంతసేపు ప్రజలకు ఎంత సులువుగా టెక్నాలజీని అందించాలి, ప్రజల జీవన శైలిలో ఎంత సులువుగా మార్పులు చేర్పులు చేయాలి, ఎంత సులువుగా వాళ్ళ లైఫ్ స్టైల్ను మార్చాలి, ఎంత ఈజీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన రోజు నుంచి కేసులు, కుట్రలు, నోరు తెరిస్తే కేసులు. అటువంటి పరిస్థితి నాడుందా? ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రశాంతంగా ఉంది. సచివాలయాల పేరు త్వరలో మార్పు, విజన్ యూనిట్లుగా వాడుకోవాలన్న సీఎం. సాంకేతికత సాయంతో కోర్టు కేసుల్లో కౌంటర్లు అద్భుతం. అన్ని శాఖలు దీనిపై దృష్టి సారించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. కనుల ముందుకు కలల సౌధం. ఈ నెలలోనే పేదల చేతికి 6,552 టిట్కో గృహాలు. 8 ఏళ్ల నిరీక్షణకు తెర. పక్కాగా మౌలిక వసతుల కల్పన. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల ఇల్లు అందించేలా ప్రణాళిక. రైట్. నాడు రంగులు వేసి ఆర్భాటం. 2017-19 మధ్యలో తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా 90% పైగా పూర్తయిన ఇళ్లకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఉన్న రంగులను మార్చి ఆ పార్టీ రంగులను వేయించింది, బులుగు రంగు. దీనికోసమే దాదాపుగా 7 కోట్ల వరకు ఖర్చు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదు. కొన్ని ఇళ్ల విషయంలో ఎన్నికలు సమీపిస్తున్నాయని అప్పటికప్పుడు లబ్ధిదారులకు అప్పగించినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే నెల్లూరులో కూడా చూసాం మనం, అంటే చాలా చోట్ల చూసాం. దాదాపు 90% పైగా 100% పూర్తయిన ఇళ్లలో కూడా ఇళ్ళకు కూడా వీళ్ళు ఇవ్వకుండా ఎలక్షన్లు వచ్చాయని చెప్పి ఆనాడు 2019లో ఎలక్షన్కు ముందు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎన్నికల కోడ్ వచ్చింది కదా అని ఆపితే, జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడయ్యా అంటే ఆ ఇళ్లకు రంగులు మార్చి కొన్ని ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేదు. ఆ ఇళ్లల్లో ఇప్పటికీ కరెంట్ వైర్లు లాగేస్తున్నారు ఖాళీగా ఉన్న ఇళ్లల్లో. ఏది 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కక్షపూరిత చర్యలో భాగంగా ఇవ్వకుండా ఆపిన ఇళ్లకు, జగన్మోహన్ రెడ్డి ఆపిన ఇళ్లకు ఏంటంటే ఆ ఇళ్లల్లో కరెంట్లు లాగేశారు, ఫ్యాన్లు లాగేశారు, ఎలక్ట్రికల్ లాగేశారు, లైట్లు లాగేశారు, అన్నీ లాగేశారు.
అటువంటి పరిస్థితి. రైట్. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటు వేసిన వారు 65%. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండుగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు. వందే మాతరానికి నేటితో 150 ఏళ్లు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన. ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. వాడవాడలా వందే మాతరం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక వ్యాసం. సురాజ్యానికి స్ఫూర్తి మంత్రం. రైట్, అది సంపాదకీయం. అది 500 ఆస్తులకు ఒకటే ఫోన్ నెంబర్. మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శుల ఘోర తప్పిదాలు. 3000 పంచాయతీల్లో తప్పుడు నెంబర్ల వినియోగం. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. జిల్లాకు ఒకరి చొప్పున 26 మంది సస్పెన్షన్. విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ సదస్సు ఈ నెల 9-10 తేదీల్లో నిర్వహణ. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు. ఉల్లి రైతులకు త్వరలో ఆర్థిక సహాయం. 20,913 మందికి 104.57 కోట్లు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గోడ కూల్చేందుకు మరో 32 లక్షలు చెల్లించండి. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీకి హైకోర్టు ఆదేశం. విజయ డైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు. ఈ అమ్మాయికి మీరెంత దన్ను. అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే హద్దు. పథకాలనే కాదు ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలకు పరిమితులు పెట్టొద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ 1772 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన. రైట్, అది చాలా మంచి అంశం. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒకటే నిదర్శనం. పెట్టుబడులు, ఉద్యోగాలు, యువత, విద్య, వైద్యం ఇవన్నీ సక్రమంగా జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడ జరిగాయి? జరగలేదు. 5 ఏళ్ల పాటు ఆయన దృష్టి పెట్టింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళను నెక్స్ట్ టైంకు లేకుండా చేయాలా. అరాచక వాళ్ళ ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే ఈయన కళ్ళల్లో ఆనందం, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం వెళ్లి వీసేది. మద్యం అమ్మకాలు డౌన్. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం. లైసెన్సీ దుకాణాలకే విక్రయాలు పరిమితం. అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు. సెప్టెంబరు కన్నా 99 కోట్లు తక్కువ. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిన అమ్మకాలు. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోననే అనుమానాలు. మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతుండడంతో అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే 5 జిల్లాల్లో ఏకంగా 25% పడిపోయాయి. దీనికి కారణాలపై ఎక్సైజ్ శాఖలో విశ్లేషణ జరుగుతుంది. రైట్, వన్ విజన్ వన్ డైరెక్షన్. డేటా ఆధారిత పాలనపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు అనగాని లోకేష్, అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడిలా మిగిలితే సమాజానికి అన్యాయం చేస్తున్నట్లే. ఇదే ప్రభుత్వ విధానం. చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్, సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలి. వీటిని మరింత సమర్థంగా వినియోగించాలి. ఆన్లైన్ వాట్సాప్ సేవలు విస్తృతం కావాలి. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలి. ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం వద్దు. సుపరిపాలన అందిద్దాం. శాఖలకు రేటింగ్ ఇస్తాం. మంత్రుల పనితీరు మెరుగుపడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం నిర్దేశం. మనం ఉపయోగించుకున్నంత టెక్నాలజీని ఏ రాష్ట్రం ఉపయోగించడం లేదు. సింగిల్ టీమ్, సింగిల్ థీమ్, సింగిల్ అప్రోచ్తో పనిచేద్దాం. యంత్రాంగం ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలి. అంతా బాధ్యతగా పనిచేయాల్సిందే. నిర్లక్ష్యానికి, అలసత్వానికి అవకాశం ఇవ్వద్దు. సీఎం చంద్రబాబు. ఇక్కడ చూడండి, ఈయన వచ్చాడు. మళ్ళీ అన్నీ నేనే చేశా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే,
కరోనాలోనూ 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా, భోగాపురం ఎయిర్పోర్టు నా వల్లే, వైసీపీ విద్యార్థి విభాగం భేటీలో జగన్మోహన్ రెడ్డి ట్రంప్ను అధికారంలో కూర్చోబెట్టింది నేనే, గూగుల్ కనిపెట్టు అని చెప్పింది నేనే, మైక్రోసాఫ్ట్ కనిపెట్టమని చెప్పింది నేనే. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎట్టుంటాయని ఇట్టుంటాయి. ఒక సామెత ఉంది, అంటే ఒక నానుడు ఉంది. ఎలాగంటే అది ఒక ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. అరే నువ్వేం కనిపెట్టేవరా అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటుంటే ఒకటి చెప్పాడంట, అరే నేను నీళ్లు ఇదిగో ఇందులోంచి ఈ ట్యాంక్లోంచి ఇక్కడికి కిందకి ఈజీగా రావడానికి ఎలా ఒక వేస్ ఉన్నాయో అది నేను కనిపెట్టాను రా మోటార్ లేకుండా అన్నాడంట. ఇంకొకడు అరే ఈ బండి పెట్రోల్తోనే కాదు నీళ్లతో కూడా నడుస్తుందిరా, అది ఎట్టగెళ్తుందో నేను కనిపెట్టాను రా అన్నాడంట. ఇంకొకటి ఏం చెప్పాడంటే, అరే నువ్వేం కనిపెట్టారా అంటే, అరే నేను పిల్లల్ని కనిపెట్టాను రా అన్నాడంట. అంటే పిల్లల్ని కనడం కనిపెట్టాడంట. అట్ట జగన్మోహన్ రెడ్డి నువ్వేం కనిపెట్టావయ్యా అంటే ఇటుంటది వ్యవహారం. అన్నీ నేనే చేశా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే, కరోనాలోనూ 17 మెడికల్ కాలేజీలు తెచ్చా. ఎక్కడయ్యా 17 మెడికల్ కాలేజీలు అంటే గాల్లో గాలి లెక్కలు గాల్లో చూపిస్తారు. గూగుల్ డేటా సెంటర్ ఈయనే తెచ్చాడు, భోగాపురం. నేను చెప్పా కదా, ట్రంప్ని అధికారంలోకి తెచ్చింది నువ్వే జగన్మోహన్ రెడ్డి. అదానికి బ్రేకులు, న్యాయ చిక్కుల్లో బీచ్ శాండ్ కాంట్రాక్ట్, డెవలపర్గా అల్యూవియల్ హెవీ మినరల్స్, అదాని కంపెనీకి 90% వాటా, చట్టంలో డెవలపర్ లేదన్న వాదన తెరపైకి, ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ, ఎండీసీకి 10% వాటాపైనే కాంట్రాక్టు భవితవ్యం. కన్నీటి సుడి గండి, చెరువు నీరు ముంచెత్తడంతో కొట్టుకుపోతున్న పశువులు, 55 పశువులు మృతి, మరో 800 గల్లంతు, కూలిన 3 ఇళ్లు, 90 విద్యుత్ స్తంభాలు, నీటిలో కొట్టుకుపోయిన సామాన్లు వాహనాలు. తిరుపతి జిల్లా కళత్తూరు దళితవాడలో విధ్వంసం, చెరువు నీరు ఎక్కువైపోయి జరిగిన విధ్వంసం ఇది గండిపడడంతో. నీచ పోస్టుల భాస్కర్ రెడ్డికి సంకెళ్ళు, సీఎం సతీమణి సహా పలువురిపై బూతు పోస్టులు, తండ్రి చనిపోవడంతో లండన్ నుంచి రాక, అంత్యక్రియలు పూర్తి, చెకప్ కోసం విజయవాడ కామినేని ఆసుపత్రికి రాక అదుపులోకి తీసుకున్న పోలీసులు. రైట్, న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే, డెమోక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూర్చోబెట్టారు, అమెరికాను క్యూబా వెనుజువేలాలా మార్చాలని యత్నం, న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు, కమ్యూనిజమా కామన్ సెన్సా, ఏది కావాలో తేల్చుకోవాలి, మమ్దాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు, నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది, ట్రంప్ హెచ్చరిక. ఇదో సాఫ్ట్ వార్నింగ్ ఇది ఆయనకు ట్రంప్ ఇచ్చింది. కేంద్రంపై మళ్లీ సీజేఐ ఆగ్రహం, నేటి విచారణ వాయిదా వేయండి, ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన, కుదరదన్న సీజేఐ జస్టిస్ గవాయ్, ట్రిబ్యునళ్ల సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం, సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మోడల్ స్పందన, రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం తెగ వెతికిన నెటిజన్లు. పాట్నాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల బారులు, తొలి దశలో 64.66% ఓటింగ్, బీహార్ చరిత్రలో తొలిసారి భారీ పోలింగ్, 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 3.75 కోట్ల మంది. షుగర్ పరీక్ష ఇంకా సులువు, కొత్త పరికరాన్ని రూపొందించి పేటెంట్ పొందిన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. రైట్, ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.